తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకవద్దని నిర్వాహకులకు సూచిస్తూనే సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల దిగుమతులపై నిఘా పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ భయంతో ఇప్పటికే చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అదే సమయంలో చికెన్ రేట్లు కూడా తగ్గిపోయాయి. మరోవైపు ఏపీ నుండి కోళ్లతో వస్తున్న వాహనాలను అధికారులు వెనక్కి తిప్పి పంపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో పశుసంవర్ధన శాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ప్రారంభించారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వైరస్ అనేది హైలీ ప్యాథోజెనిక్ వైరస్ అంటాయి. ఇది వైరస్ ఏరోసాల్ అంటే గాలి ద్వారా నీకు వ్యాపిస్తుంది. మన వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లా కొన్ని వేల కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. అదే మన తెలంగాణలో కూడా అక్కడక్కడ మన ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిగా ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ఉంది. కాబట్టి ముఖ్యంగా అంటే ఈ డిసీజ్ ఏంటంటే మన పొరుగు రాష్ట్రం అంటే పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు నుంచి ఆ డిసీజ్ అంటే వచ్చే చిక్స్ కానీ పౌల్ట్రీ కానీ బర్డ్స్ రాకుండా వాటిని రిటర్న్ పంపిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క వైరస్ హైలీ ప్యాథోజెనిక్ వైరస్ ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి వాటిని దయచేసి మళ్ళీ వచ్చిన వాటి రాకుండా ముందు జాతకానికి రాకుండా అక్కడికే మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి నేను అదే 1 month దాకా ఉండొచ్చు అనుకుంటున్నాం అట్లీస్ట్ ఎందుకంటే ఈ డిసీజ్ మనకు కంట్రోల్ అయ్యేదాకా మనకు ఈ డిసీజ్ మనకు పరిస్థితి అందుబాటులో కంట్రోల్ అయ్యేదాకా మనం ఈ చెక్ పోస్ట్ డ్యూటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ వెటనరీ పశు వైద్య పరిశోధన శాఖ సహకారంతో రౌండ్ ది క్లాక్ 24 hours దిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో 8, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మరో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల కోళ్లు, గుడ్ల వాహనాలను అడ్డుకుంటున్నారు. ఏపీ నుండి తెలంగాణలోకి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఏపీ వైపు నుండి కోళ్లతో వస్తున్న డీసీఎంను వెనక్కు పంపినట్టు కోదాడ మండల పశు వైద్యాధికారి మధు తెలిపారు. ఖమ్మం జిల్లా సరిహద్దుగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తూ కోళ్లు దిగుమతి కాకుండా అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉండగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్లోని పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్లో కాల్ చేయాలని సూచించారు. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలు ఉంటే ఈ హెల్ప్ లైన్లకు సమాచారం ఇవ్వాలని జిల్లాల పశు వైద్యాధికారులు తెలిపారు. అన్నం భగత్ అనే పేరు మీద కోళ్ల షెడ్డు నేను లీజ్గా తీసుకున్నాను. ఈ కంపెనీ నుంచి వెంకాప్ కంపెనీ నుంచి గత 2-3 బ్యాచ్ నుంచి బాగానే అయింది. కానీ ప్రతి బ్యాచ్కు ఒక 2,30,30,000 వరకు నాకు బెనిఫిట్ వచ్చేసి నాకు ఉపాధి వచ్చేటట్టు 1,00,000 రూపాయల వరకు నాకు ఉపాధి వచ్చేటట్టు, నా పిల్లలు పోషించేటట్టు ఉండేది. వాళ్ళు అక్షరాల 18-19 లక్షల మాలు ఉంటుంది. 18-19 లక్షలు. దాంట్లో వాళ్ళ ఖర్చులు 16 లక్షల వరకు తీసేసి 2,30,000 వరకు మా రైతుకు వాళ్ళు బెనిఫిట్ చెల్లిస్తారు. దాంట్లో మా కరెంట్ ఛార్జెస్, తర్వాత లేబర్ ఛార్జెస్ ఇవి 2 నెలలు పోను మాకు నెలకు 30,000-35,000 చొప్పున ఒక 60,000-65,000 జీతం అనేది ఉంటుందని ఉపాధి కల్పిస్తున్నాము. ఇప్పుడు మినిమము 18 లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది. ఈ అన్నం భగత్ అనే పేరు మీద కోళ్ల షెడ్డు నేను లీజ్గా తీసుకున్నాను. ఈ కంపెనీ నుంచి వెంకాప్ కంపెనీ నుంచి గత 2-3 బ్యాచ్ నుంచి బాగానే అయింది.
ఇక బర్డ్ ఫ్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో భారీ నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అనుమోలు లంకలో శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 2 రోజుల్లో 13,000 బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. నిన్న ఒక్కరోజే 11,000 కోళ్లు చనిపోయాయి. నిన్న పౌల్ట్రీ ఫారాన్ని వెటర్నరీ వైద్యులు పరిశీలించారు. ఇవాళ కూడా ఫారం వద్ద నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. కళ్ల ముందే క్షణాల్లో బాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లు చనిపోవడానికి కారణం తెలియక నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.